శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. గ్రహణ గోచారం గురించి మనం ఆలోచించినట్లయితే అంటే దేశ గోచారం వ్యక్తుల కన్నా గ్రహణ గోచారం దేశాన్ని కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంలో రేపు 7వ తారీఖున వచ్చేటువంటి ఈ గ్రహణం ఆదివారం రావడం, వాయుతత్వ రాశిలో పట్టడం వల్ల, కుంభరాశిలో పట్టడం వల్ల కొంచెం భయంకరమైనటువంటి తుఫాన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే విమానాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రాల మధ్య కొంత యుద్ధ వాతావరణం నెలకొనేటువంటి పరిస్థితిగా కనబడుతోంది. జలరాశులు ఏవైతే ఉన్నాయో అంటే ఈ రొయ్యలు చేపలకి సంబంధించినటువంటి చెరువులకి సంబంధించినటువంటి విషయాల్లో కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి, హాని కలిగేటువంటి వాటికి అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రముఖ రాజకీయ నాయకులకి కొంత ప్రాణభీతి ఉండేటువంటి పరిస్థితిగా కనబడుతోంది. కాబట్టి ఈ విషయాల్లో కొంత రాజకీయ వ్యవస్థలో కొంత సంయమనం, జాగ్రత్త, భగవద్ధ్యానం అనేటువంటిది తప్పనిసరిగా చేయవలసినటువంటి అవసరం ఉంది. కేవలం ఇవి గ్రహణగోచారంగా సూచనప్రాయంగా గ్రంథాలలో ఉన్నటువంటి వ్యవహారాలు మాత్రమే మనం చెప్పుకోగలుగుతున్నాం. అంటే కళింగ, కాశ్మీర్, బంగ్లాదేశు, అలాగే మగధ, సూరత్తు లాంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. స్త్రీలకి గర్భస్రావాలు జరిగేటువంటి ప్రమాదాలు కూడా ఉండొచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే లాభం ఏమిటి అంటే నిలవ ఉండేటువంటి ధాన్యాలు కనుక నిలవ ఉంచినట్లయితే అధికమైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. నెయ్యి, నూనె ఇలాంటివి క్రొవ్వు పదార్థాలు విపరీతమైన రేట్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ గ్రహణం ద్వారా మనకి కనబడుతోంది. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మంచి జరుగుతున్నదనే దానికి సద్వినియోగం చేసుకోవడం, చెడు జరుగుతుందనేటువంటి విషయానికి కొంత జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చాలా మంచిది.